నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడుల సాయం అందించాలనే లక్ష్యంతో పాలక ప్రభుత్వాలు సాయం అందిస్తున్నారు. 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా 70,000 కోట్లను ఖర్చు చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చడంతో పాటు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 చేశారు. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధమైంది. గత దశాబ్దం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ప్లాట్లుగా మారాయి. కొన్ని అధికారికంగా నాలా కన్వర్షన్ ఆధారంగా రికార్డు పూర్వకంగా మార్చారు. మరికొన్ని ఎలాంటి అనుమతులు పొందకుండానే ఫ్లాట్ల అమ్మకాలు కొనసాగించారు. ఫ్లాట్లు అయిన రెవెన్యూ రికార్డులలో మాత్రం సాగు భూములుగా నమోదయ్యాయి. 5 ఏళ్ల నుంచి వందల కోట్ల రూపాయల రైతుల మాటన రియల్టర్ల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ప్రస్తుతం రైతు భరోసా పథకాన్ని తిరస్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న క్షేత్రస్థాయిలో జరిగిన మోసాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా గోల్మాల్పై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఏడాది కాలం నుంచి రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం మరికొద్ది రోజుల్లో అమలు కాబోతుంది. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి 12,000 రూపాయల చొప్పున, ఒక సీజన్ యాసంగికి 6,000 రూపాయలు, ఖరీఫ్కి 6,000 రూపాయల చొప్పున, 2 సీజన్లు 6,000 రూపాయల చొప్పున ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో రైతు భరోసా సాగయ్యే భూములకే ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు అయిన నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతుకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ కానున్నాయి. కానీ గతంలో కానీ ప్రస్తుతం కానీ ఒక అనుమానం మాత్రం ప్రజలలో తలెత్తుతుంది. ఎందుకంటే పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి సరౌండింగ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూములు కాస్త రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. కానీ DTCP అప్రూవల్ ఉన్నది లేదా గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉన్న వాటికే అవి ఇండ్ల ప్లాట్లుగా మారాయి, అధికారికంగా రికార్డులోకి ఎక్కాయి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్గా మారి, ప్లాట్లుగా మారి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. కానీ ఇప్పటికీ ఆ వేల ఎకరాల భూములకు లక్షల రూపాయల నిధులు సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపార జేబులకు వెళ్తున్నాయి. వాటిని క్రోడీకరించే విధంగా అధికార యంత్రాంగం ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక మండల కేంద్రం చుట్టుపక్కల సుమారు 200 నుంచి 300 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి, ప్లాట్లు చేశారు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. కానీ తిరిగి అటు సాగు భూమిగా కొనసాగుతూనే ఉంది, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి అయిపోతుంది. అంటే రెండు పక్కల కూడా అటు వ్యాపారం చేశారు, ఇటు మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు. అంటే ప్లాట్లుగా మారినా కూడా తిరిగి మళ్ళీ వ్యవసాయ భూములుగా మార్చేందుకు చాలా జిల్లాలలో, చాలా మండలాలలో కూడా ఆ ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వెంచర్లు చేసిన భూములు ప్లాట్ల రాళ్ళు మొత్తం కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అది వ్యవసాయ భూములుగా నమోదవుతున్న నేపథ్యంలో సుమారు 10 నుంచి 12% వరకు రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్గా మారిన వ్యవసాయ భూములకు తిరిగి రైతు భరోసా పథకం ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదైన సర్వే నెంబర్లను, రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్న సర్వే నెంబర్లని రెండింటిని క్రోడీకరిస్తే తప్ప ఈ రైతు భరోసా పథకం కింద దొంగలు దొరికే అవకాశాలు లేవు.
చాలా వరకు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామ పరిధిలో ఒక 20 ఎకరాలు వెంచర్ చేశారు, ప్లాట్లు అమ్మారు. అది ప్లాట్లు అనేది కాగితాల రూపంలో లేదా రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నాయి తప్ప మళ్ళీ క్షేత్రస్థాయిలలో మళ్ళీ వ్యవసాయానికి అనువుగా మలుచుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్గా వ్యాపారం చేశారు, తిరిగి మళ్ళీ వ్యవసాయ భూమిగా కొనసాగిస్తారు. ఈ రకంగా కొన్ని వేల ఎకరాలు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ శాఖతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ 2 సమన్వయంతో పనిచేసి రైతు భరోసా నిధుల అక్రమ చెల్లింపులను అడ్డుకుంటే తప్ప రైతు భరోసా పథకానికి అర్థం పరమార్థం ఉండే అవకాశాలు. ఎందుకంటే కేవలం సాగయ్యే భూములు అని ప్రభుత్వం ప్రకటించిన దాని వెనక ఉన్న కొంత లోపాయకారి అంశాలను కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి రెవెన్యూ శాఖని ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ 2 సమన్వయం చేసుకుంటే తప్ప ఈ దొంగలు బయటపడే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా అడుగులు ముందుకు వేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిజమైన రైతులకు రైతు భరోసా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.